అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేను బాగున్నానమ్మా, మీరు బాగున్నాను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను గ్యాస్ పై దగ్గరకు వస్తే స్మెల్ వచ్చిందమ్మా. ఏందని చూస్తే ఇదంతా రబ్బర్ పోయి ఇట్లా ఇనప తీగలు కనపడ్డాయి. అంటే బాగా ఇది వచ్చిందనమాట, అంతా నెరగొట్టినట్టు, అంటే ఎలుకలు కొట్టినవి ఏమో తెలీదు. భయం వేసిందమ్మా. ఇక తర్వాత దేవుడు పంపించినట్టు ఆ గ్యాస్ పై అబ్బాయి వచ్చాడు. వచ్చినాక అవి చూపించాను. అమ్మ, ఏ పైపు అయినా సరే 5 సంవత్సరాల మించి ఉండకూడదు, చాలా ప్రమాదం అని చెప్పారు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇళ్లలోకి ఎవరిని రానియట్లేదమ్మా ఈ గ్యాస్ పొయ్యిల వాళ్ళని కానీ ఏదన్నా కానీ, ఎందుకంటే భయం వేస్తుందట. నేను ఆ మాట ఆయనకి మనసిప్పి చెప్పాను. అంటే నాదంతా ఏంటంటే ఫేస్ టు ఫేస్ అనమాట. అప్పుడు దానికి ఏం చెప్పారంటే, అమ్మ ఎవరో తప్పులు చేశారని మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు, వాళ్ళ వల్ల మేము ఇబ్బంది పడుతున్నామంటే సమాజంలో జరిగేది అదే అమ్మ, మీ వైఖరిని బట్టే తెలుస్తుంది. సరేనమ్మా, ఓకే, జాగ్రత్తగా చేయమంటే చక్కగా అంటే బేరం ఆడుకొని మాట్లాడి 250కి పైపు వేసాడు. వేసినాక వెళ్ళేటప్పుడు నేను ఒక 20 రూపాయలు ఇచ్చానమ్మా, టీ తాగయ్యని. చాలా సంతోషపడ్డాడు. నాది యూట్యూబ్ ఛానల్ ఉందమ్మా, చూడమన్నాను. అంటే యూట్యూబ్ కోసం కాదు నేను అనేది, తప్పకుండా కొన్ని మంచి మాటలు వింటారని నేను అతనికి చెప్పాను. అదేంటంటే, బాబు నువ్వు ఎక్కడుండా ఈ వీడియో చూస్తే నాకు లైక్ చేయి. ఎందుకంటే మీరు చేసే పనిలో ఎప్పుడైనా నిజాయితీ ఉంటే, మీరు చేసే పనిలో ఎప్పుడైనా నిజాయితీ ఉంటే తప్పకుండా 10 మంది కాదు 100 మంది పిలుస్తారు. మీ ఫోన్ నెంబర్లు కూడా తీసుకుంటారమ్మా, అది మాత్రం గుర్తుంచుకోండి. విజయవాడలో నేను బొంతలో బాగా గుట్టాడని అతను వీడియో పెట్టాను. చాలా మంది నెంబర్లు తీసుకున్నారు. అట్లాగే నీ నెంబర్ కూడా తీసుకుంటారమ్మా, దయచేసి తప్పుగా అనుకోవద్దు. బాయ్ అమ్మ, మెట్లపల్లి జాన్సీ. ఇంకోటి, నిజంగానే ఎవరిని నమ్మకూడదు. ఎవరన్నా పనికి వచ్చినప్పుడు తప్పకుండా ఆ పని పూర్తయ్యేదాకా అక్కడే ఉండండి. మంచి మాటలు చెప్పండి. మీ ఎడ్లపల్లి.